రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన మాటలను వక్రీకరించారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ చెప్పిందే తాను చెప్పానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనే పొత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పార్టీ ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఠాక్రే స్పష్టం చేశారు. क्या क्या बोलते हैं तो उसके बारे में सर ज्यादा लीडर बोल रहे हैं वेंकट रेड्डी का एक्शन ले रहे बोल रहे हैं सर वेंकट रेड्डी का एक्शन ले रहे हैं सबके साथ बातचीत करने का मुझे सर रेवंत रेड्डी पदयात्रा में वो कोमटिरेड्डी वेंकट रेड्डी पार्टिसिपेट करता है सर अब बुलाए पदयात्रा अच्छी चल रही है हाथ से हाथ जोड़ो कार्यक्रम बड़ी अच्छी तरीके से ठीक है రైట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు రియాక్ట్ అయ్యారు. అయితే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాణిక్రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఢిల్లీలో ఉదయం తాను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారు. రాహుల్ గాంధీ గతంలో చెప్పిన విధంగా, వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో చెప్పిన విధంగా ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీతోనూ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోదు, ఒంటరిగానే పోటీ చేస్తుంది. నా వ్యాఖ్యలను ఉదయం ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎన్నికల తర్వాత సెక్యులర్ పార్టీలతో పొత్తు ఉంటుంది, జాతీయ స్థాయిలో అనే రకంగా నేను వ్యాఖ్యలు చేశాను తప్ప ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అదేవిధంగా ఉదయం తాను చేసిన వ్యాఖ్యలపై చిన్నపిల్లలు సైతం తనపై సీరియస్ గా కామెంట్లు చేశారంటూ కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే సైతం స్పందించారు. గతంలో రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అదే మాటకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను చూడలేదని, పూర్తిగా పరిశీలించిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడతానంటూ కూడా మాణిక్రావు ఠాక్రే చెప్పారు. ఉదయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు రియాక్ట్ అవడం, మరోవైపు బీజేపీ కూడా రియాక్ట్ అయింది. ఆ తర్వాత ఈ రోజు హైదరాబాద్ పర్యటన వచ్చిన మాణిక్రావు ఠాక్రేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కలుసుకున్న తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మాట మార్చారని చెప్పుకోవచ్చు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్న విధంగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కోమటిరెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో గందరగోళానికి గురి చేసే విధంగా ఉన్నాయని కొంతమంది సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాణిక్రావు ఠాక్రేతో భేటీ అయిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లుగానే తాను ఆ రకంగా వ్యాఖ్యలు చేయలేదని మాట్లాడారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.